ఎగ్జామ్ సెంటర్ ఎక్కడ బాబు? స్ట్రైట్గా వెళ్ళండి. సరే తల్లి, ఎగ్జామ్ బాగా రాయి. సరే అమ్మ, జాగ్రత్తగా వెళ్ళి రాసి. లాస్ట్ నుంచి లాస్ట్లో కూర్చోను. లాస్ట్ ఫ్రంట్ బెంచ్లో కూర్చున్నాను. సెకండ్ నుంచి లాస్ట్ బెంచ్, మిడిల్లో కూర్చో. అందరూ సెంటర్లోకి జరగండి. సెంటర్లోకి. స్మార్ట్ వాచెస్ ఉంటే ఇచ్చిండు, ఎవరి దగ్గర లేదు కదా. బావ అప్పుడు వెళ్ళిపోతున్నారా? గుడికి వచ్చాం కుమారు, ఏమన్నా చెప్పాలా? మన పరికి మన సంబంధం చూసాను, ఏమంటారు? అది చిన్నపిల్ల అప్పుడే పెళ్ళండి కుమారు. అది చిన్నపిల్ల ఏంటి, 18 సంవత్సరాలు వస్తాయి. అన్నయ్య గారు మంచి సంబంధం అంటే చేసేద్దాం. అవునని ఇంతకీ అబ్బాయి ఎలాంటాడో చెప్పనలేదు. అబ్బాయి చాలా మంచోడు, వెల్ సెటిల్డ్, ఎలాంటి అలవాట్లు లేవు. సరే చూద్దాం కుమారు. ఉంటాను బావా. నా కూతురి జీవితాన్ని నేనే నాశనం చేశాను. ఇంత పొద్దున్నే రెడీ అయ్యి ఎక్కడికి వెళ్తున్నారండి? నా తప్పు సరిదిద్దుకునే అవకాశం నాకు వచ్చింది. ఏం చేయాలనుకుంటున్నారు? చెప్తాను. సరే. అడ్మిషన్ కోసం వచ్చాను సార్. అవునా, కూర్చోండి. నువ్వు తీసుకొచ్చావమ్మా? అవును సార్. ఫామ్ ఫిల్ చేయండి. సంతకం చేయండి అంకుల్. సరే అమ్మా. సరే సార్, వెళ్ళొస్తాను సార్. ఇక్కడికైనా తీసుకొచ్చాడు డాడీ. చెప్తాను పదమ్మా. బాగా చదువుకోమ్మా, జాగ్రత్తగా వెళ్ళి. సరే డాడీ. అరే మామ, మన కాలేజీ ఎంత అందమైన అమ్మాయ, ఎవర్రా? మన కాలేజీలోనా? థ్యాంక్స్.
ఎవరే అబ్బాయి? మన కాలేజ్లోనే రిచెస్ట్ పర్సన్ కొడుకు, మన కాలేజ్కి అందగాడు. అవునా? మన స్టైల్ ఉండకూడదు కదా. ఏంట్రా మామ అలావా? అలా ఏం లేదురా. తెలుస్తుందిలే. పరి హ్యాపీ బర్త్డే పరి. థ్యాంక్ యూ. నీకోసం ఇయర్ రింగ్స్ కొన్నా. ఏంటిది? నీకు అసలు బుద్ధి ఉందా? క్లాస్మేట్ కదా అని ఫ్రెండ్లీగా ఉంటే ఇలా చేస్తావా? ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు నా దగ్గర వేయకు. హాయ్. ఏ హాయ్, ఏంటి ఎలా వచ్చావు? ఈరోజు నా బర్త్డే. అవునా? హ్యాపీ బర్త్డే టు మై గర్ల్. చెప్పాలి నువ్వే. సరే, నెక్స్ట్ వీక్ నా ఫ్రెండ్స్ అందరం టూర్ ప్లాన్ చేసాం నా బర్త్డేకి. నువ్వు వస్తావా? మా డాడీ ఒప్పుకోరు. నా కోసం రావచ్చు కదా. సరే చూస్తాను. హలో డాడీ. చెప్పమ్మా. ఇండస్ట్రియల్ టూర్కి 1000 రూపీస్ కావాలి. సరే అమ్మా, 2 రోజుల్లో చూస్తాను. రేపే కావాలి డాడీ, మా ఫ్రెండ్స్ అందరూ కట్టేశారు. సరే అమ్మా, చూస్తాను. సరే డాడీ. ఇంకా ఏంటి? నైట్ షిఫ్ట్ చేద్దాం అనుకుంటున్నాను సార్. ఎందుకు? మా కూతురు ఇండస్ట్రియల్ విజిట్కి మనీ కావాలి సార్. సరే. కాలేజ్కి వెళ్తాను డాడీ. ఇండస్ట్రియల్ విజిట్కి డబ్బులు అన్నావు కదమ్మా, తీసుకో. సరే డాడీ. దొరికిందిరా, దీని పని చెప్తాను. మీరు ఫరియాల ఫాదరేనా? అవును. ఒకసారి ఎలా రండి, మీకు వీడియో చూపించాను. ఇండస్ట్రియల్ విజిట్ ఎలా జరిగిందమ్మా? బాగానే జరిగింది డాడీ. ఎక్కడికి వెళ్ళారమ్మా? సరే, ఫ్రెష్ అయ్యారా అమ్మా? కాల్ లాగేస్తున్నాయి డాడీ. ఇండస్ట్రియల్ విజిట్కి వెళ్ళొచ్చాను కదా. నీకేం తక్కువ చేశానమ్మా నేను? నాకేం తక్కువ చేశా డాడీ? ఏం మాట్లాడుతున్నారు? ఏమైందండి, ఎందుకు అలా మాట్లాడుతున్నారు? ఇది చూడు. ఏం చెప్పి వెళ్ళావు, ఏం చేసి వచ్చావు? మా పరువు అంతా తీసావు కదే. నీ మొహం నాకు చూపించకు మళ్ళీ. హలో రామ్. చెప్పు. మన లవ్ విషయం మా ఇంట్లో తెలిసిపోయింది. మనం పెళ్లి చేసుకుందాం. నువ్వు వచ్చి మాట్లాడు. ఏంటి పెళ్ళా? నిన్న నేనా? ఎలా చేసుకుంటాను అనుకున్నావు? అయినా నేను టైంపాస్ లవ్ చేశాను. అయినా నీ స్టేటస్ ఏంటి, నా స్టేటస్ ఏంటి? ఇంకెప్పుడు మళ్ళీ నాకు కాల్ చేయి. బాయ్. రామ్. హలో రామ్. 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 హలో ఉన్నావా? హలో రామ్. హలో, చెప్పండి అమ్మా. పైకి లేకమ్మా పరి, మీ ఫాదర్ ఎక్స్పైర్ అయ్యారు.
పడిపోయిందిరా అమ్మాయి, పడిపోయింది. అంబులెన్స్ ఫోన్ చేయండి. సారీ అమ్మా, సడన్ స్ట్రోక్ వల్ల షీఈ్ నో మోర్. తెలిసి తెలియని వయసులో మన ఆనందాల కోసం ఎన్నో తప్పులు చేస్తుంటాం. వాటిలో కొన్ని మన జీవితం మీద ఎంత ప్రభావం చూపుతాయో అంతే ప్రభావం మన తల్లిదండ్రుల మీద కూడా చూపుతాయి. మనం మన తల్లిదండ్రుల ఖ్యాతిని పెంచాలే కానీ ఎప్పుడూ తగ్గించకూడదు. ఇది మనం దృష్టిలో పెట్టుకుని వ్యవహరిస్తే దానికన్నా గౌరవప్రదమైన జీవితం ఇంకొకటి లేదు. చదువు పేరుతో తల్లిదండ్రులను మోసం చేయకండి, అలాగే మిమ్మల్ని మీరు కోల్పోకండి. తల్లిదండ్రులు పిల్లల మీదే ఆశలు పెట్టుకుని ఉంటారు, ఆ నమ్మకాన్ని వృధా చేయకండి. ఇలా ఈ అమ్మాయికి జరిగినట్టు ఏ అమ్మాయికి జరగకూడదని మా ఈ చిన్న ప్రయత్నం.